మహిళా శక్తిని ముందు తీసుకురావడమే రేవంత్ రెడ్డి గారి యొక్క ధ్యేయం. అన్న గతంలో ఫిషర్మెన్ చైర్మన్గా మీరు మత్స్యకారుల సమస్యల మీద అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కదా. ఎన్నడన్నా మీకు మనసుకు అనిపించింది అన్న, అరే ఏదో నేను కనుక అధికారంలోకి ఉండుంటే ఈ వర్గాలకు ఈ రకంగా న్యాయం చేయాలనే ఒక అంశాలు ఏమైనా అనిపించినాయన్న, ఆ సందర్భాలు ఉన్నాయా? అదే నేను చెప్తాను కదా, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ యువత చాలా ఇబ్బందులు ఉంటుంది. ఇప్పుడు చేపలు పట్టడంలో చనిపోతూ ఉంటాం. అదేవిధంగా చాలా మందికి మీకు తెలియదు ఉపేందర్, ఈ నీళ్ళు కాళ్ళలో ఉండడం వల్ల అందరికి పక్షవాతం వస్తుంది. పక్షవాతం చాలా మట్టుకు నీకు ఎంతో మంది అలా చేపలు పట్టినప్పుడు గుండెపోటు వస్తుంది, అక్కడ చనిపోతుంటారు. అలాంటి కోసమే మేము హెల్త్ కార్డుని ప్రొడ్యూస్ చేస్తున్నాం చూస్తున్నాము. ఇంతకు ముందు 5 లక్షలు ఉన్న కార్డుని 10 లక్షలు చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ టైంలో పెన్షన్ వచ్చే విధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మత్స్యకారులు సభ్యత్వాలను ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తే ఏ విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం పెట్టగలుగుతున్నాం మేము. అంటే భవిష్యత్తులో మత్స్యకారులని ఎవరైనా ఆదుకున్నారు, ఎవరైనా అక్కును చేర్చుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలుపనికని ఆయన చెప్పి నాకు ఈ విషయాలన్నీ చాలా గట్టిగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు, మత్స్యకారుల కుటుంబాల యొక్క స్థితిగతులు తెలుసు, వారి యొక్క కుటుంబ వ్యవహారాలు తెలుసు. ఎందుకంటే ఆయన మహబూబ్నగర్ వాస్తవారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో కూడా కనీసం 50,000 మంది మత్స్యకారులు ఉండు కాబట్టి ఆయన తెలుసు అన్ని విషయాలు. కాబట్టి నేను అదృష్టవంతుని ఎక్కడ ఉంటుందంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే మత్స్యకారులు ఉండడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తున్నా. అది చాలా నాకు ఆనందం. పదవిలో కొనసాగే 5 ఏళ్ల కాలంలో మీ వర్గాలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి బలంగా చెప్పగలుగుతారా? ఏమంటారు ఉపేందర్, సాధ్యమైనంత వరకు సమాలోచనలు చేసి 100కు 100%, 1% తగ్గకుండా 100కు 100% వారందరికీ న్యాయం సమన్యాయం చేసి తీరుతాం. ఏ నాయకుడి కింద పనిచేస్తున్నామో పూర్తి విశ్వాసం చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం కాబట్టి బాహాటంగా చెప్తున్నా, 100కు 100% మత్స్యకారులని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత బాహాటంగా చెప్పే నాయకత్వం కింద నేను పనిచేస్తున్నా, గౌరవపడుతున్నా. దమ్ముంటే ఎంతమంది చేయమని అడగండి, ఎవరన్నా పోయి వాళ్ళు చేసిన అధికారులు ఏంది, వాళ్ళు చేసిన పనులేంది, ఒక్క వ్యక్తి న్యాయం చేసిర్రా? ఉట్టి 10 రోజు పోగానే రావడము, చప్పట్లు కొట్టడము, దెబ్బలు కొట్టడము, కేసీఆర్కి కొట్టింది ఏం చేసిన వాళ్ళు? ఇక బాగా మాకు చెప్పిండు, పని చేయాలి, ప్రతి నెలకు రివ్యూ ఉంటుంది, అన్ని గమనిస్తున్నాము అని చెప్పి బాహాటంగా చెప్పిన నాయకుడు ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారు తప్ప. ఏందన్నా రేవంత్ అన్నలో మీకు నచ్చిన అత్యంత మంచి క్వాలిటీ ఏందనంటే ఏం చెప్తారు? 2 క్వాలిటీలు ఉన్నాయండి. ఫస్ట్ కార్యకర్తలను గుర్తించడం, ఫస్ట్ క్వాలిటీ అది. ఇంకోటి మంచి చేయాలి అనే ఒక తపన. ఆ తపన అనేది చాలా మటుకు కనపడదు, మనం చాలా తక్కువ ఉంటుంది నాయకులలో. ఆ నాయకత్వంలో అంటే ఇప్పుడు నాకెందుకులే అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే చలో అంతలాగానే ఉంటుండే. కాంగ్రెస్ పార్టీని కాపాడాలి, ఏదైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం తీసుకురావాలి, కాపాడుకోవాలి, ఆ తపన చూసే మాకు మేము కూడా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయం చేయాలని చెప్పి ఒక ధైర్యం కలిగింది మాకు. ఇప్పుడు ఇన్స్పిరేషన్ లీడర్, పవర్ పంప్ హౌస్ రేవంత్ రెడ్డి గారు అంటే పవర్ పంప్ హౌస్. పవర్ లేని దగ్గర పంపు కొట్టి 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 పవర్కి వచ్చిండు. ఆ పవర్ పంప్ హౌస్ రేవంత్ రెడ్డి గారు. మంచితనానికి మరో రూపం, నాయకత్వానికి ప్రతిరూపం. రైట్ అన్న, ఇంత పెద్ద పదవి రావడంలో సహకరించిన మీ గోషమాల నియోజకవర్గ ప్రజలకు మా సిగ్నేచర్ స్టూడియో తరపున మంచి సందేశం ఇవ్వాలి యాజ్ ఎ చైర్మన్గా అంటే ఏం చెప్తారు మీ ప్రజలు? నాకు సహకరించిన ప్రతి కుటుంబ సభ్యులకు, నాకు సహకరించిన శ్రేయోభిలాషులకు, నాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నన్ను ప్రేమించిన ప్రతి కార్యకర్తకు, గోషమాల నియోజక కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులు ఎప్పటినీ నేను మర్చిపోను. జీవితాంతం వాళ్ళకి రుణపడే ఉంటా. ఎవరు వచ్చినా మెట్టు సాయి కుమార్ ఎప్పుడు మీ కుటుంబ సభ్యుడు. ఎక్కడ ఉన్నా, ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఇంటివాడు. ఒకసారి మీరు కలవాలనుకుంటే జస్ట్ మిస్ కాల్ ఇస్తే నేను చెప్పేస్తా ఎక్కడ రావాలను. మన దగ్గర రేపు రా అప్పుడు ఉండదు, ఉంటే కలిసి వెళ్ళిపోవడమే, పని చేసుకొని చూసుకోవడమే అంతే. అందరిలాగా రేపు బిజీ ఉన్నా, నైట్ 12 అయినా కూడా మీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు అందరూ వచ్చారు కదా, అందరూ మా కాన్షియన్స్ గోషమాల వాళ్ళు. మనది ఏం లేదు ఉపేందర్, 9 to 11 గాంధీ భవన్ ప్రతిరోజు. గాంధీ భవన్ మన గుడి, అదొక స్కూల్ కాలేజ్ లెక్క. మన గుడి, మన యూనివర్సిటీ, మన మసీద్, మన మందిర్, మొత్తం మన చర్చ్ మెట్టు సాయి కుమార్కి అందరికి అదే. కానీ మనకు కొంచెం ఎక్కువ మనమే పూజారనుకో, మన భక్తులు, మనం రెగ్యులర్ వస్తుంటారా అన్న అటెండెన్స్? ఇప్పుడు కూడా ఈ రోజు కూడా టిఫిన్ అన్నీ చేసి వచ్చిన. కావాల్సి ఎవరికైనా మీరు ఫోన్ చేయాలి అడుకోవచ్చు, అటెండర్ ఫోన్ చేసి మెట్టు సాయి కుమార్ వచ్చిండ అంటే, వచ్చిన టిఫిన్ చేసిండ అంటే అడగొచ్చు కూడా. చెప్తా డేటు, ఈరోజు 15వ తారీఖు మార్నింగ్ 9:30కి పోయినాను, 11 o'clock ఆడనే ఉన్నాను, బ్రేక్ఫాస్ట్ అక్కడనే చేసి మీకు కలిసి వచ్చిన. మెట్టు సాయి కుమార్ వ్యక్తి గాంధీ భవన్ మెట్లు ఎక్కకుండా ఏ దినం ఉండడు. ప్రతిరోజు పోతా, నా పని ఆడేందో చేసి వస్తా,
ఇక్కడ ఏం పని చేస్తా. 2028లో గోషమాల్ నుంచి మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా కాబోవాలని కలలు కంటున్నా అంటే నేను 2023 నుంచి కంటున్నా కళ్ళవి. కాదు, ఇప్పుడు చైర్మన్ అయిన అదే తర్వాత కంటున్నా, ఆ కళ కంటిన్యూ ఉంటా. అది 2020 ఇంజన్ చేసుకుంటా. నెరవేరుతుందన్న నెరవేరాలి, కోరుకోవాలి మీరు కూడా. తప్పకుండా మేము కోరుకుంటాం, మీరు కోరుకోవాలి. ఎందుకంటే మీడియా సపోర్ట్ చాలా అవసరము. మీరు కోరుకోవాలి, మీరు కోరుకున్న ప్రతి విధంగా నెరవేరాలి. కాబట్టి నా కార్యకర్తపై నాకు నమ్మకం ఉంది, నా నాయకత్వంపై నమ్మకం ఉంది. 100కు 100% మెట్టు సాయి కుమార్ని మీరు భవిష్యత్తులో ఒక మంచి నాయకుడు చూస్తారు. రైట్ సాయన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు, మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా రాబోయే రోజుల్లో మీరు అత్యంత పదోన్నతులు పొందాలి, పదవులలో ఉండాలి, ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్.